నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఈ వీడియోలో అయితే చెప్పేస్తారంటే నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది. అయితే ఇంతమంది వీడియోలో అయితే చెప్పుకున్నాను. మా అమ్మ అయితే సడన్ గా అయితే సాపర్కి వెళ్తున్నది, ఎందుకు వెళ్తున్నదో మీకు చెప్తానని చెప్పి. ఇప్పుడైతే నేను మాలియాకి వెళ్తున్నాను, అక్కడ ఏం చేస్తాను మాలియాలో చూద్దాం రండి. అయితే టాక్సీ అయితే ఎక్కి దినార్ ఇచ్చి నేనైతే మాలియాకి అయితే వెళ్తాను. ఆ మాలియాలో జనాభా అయితే చూడండి, ఒక పిట్టే మనిషి గడ లేరు. అయితే చలి అయితే భయంకరంగా పెడుతుంది, ఎదురుగా అయితే తోలుతున్నది, ఒక జనాలు అయితే ఎవరు లేరు. మా అమ్మ అయితే అక్కడ షాపింగ్ అయితే చేస్తా ఉన్నది. నేను పోయే లోపల అయితే యూనిఫామ్ వేసుకొని అక్కడైతే షాపింగ్ చేస్తున్నా, చూశారు కదా అట్టే లేచి వచ్చింది. మా అమ్మ అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అయితే సాపర్కి అయితే వెళ్ళిపోతున్నది. ఆ అమ్మ అయితే 200 దినాలు ఇచ్చి మన అయినా మన ఇండియా డబ్బులు అయితే మార్చుకోరాపు అని చెప్పి అక్కడ బ్యాంక్ కాడికి పోని చెప్పింది. సరే అని చెప్పి నేను బ్యాంక్ కాడికి పోయినాక నాకు దిమ్మ అయితే తిరిగిపోయింది. 200 దినాలు ఇస్తే నాకు రిటర్న్ అయితే మన ఇండియా డబ్బులు వచ్చి 55,000 ఇచ్చానని చెప్పినాడు. నాకైతే వద్దని చెప్పాను. 200 దినాలు ఇంటికి వేసాను, అలాగే రూపాయి కమిషన్ ఇచ్చాను. నాకు ఇంటికి అయితే 59,000 అయితే వెళ్ళింది. ఇండియా డబ్బులకి నేను వేసిన డబ్బులకి ఎంత డిఫరెన్స్ ఉన్నదో ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి. ఇట్లా మా తమ్ముడికి తీసుకున్నాను, అలాగే మా అన్న కూతురికి అయితే గుడ్డలు షూ అయితే తీసుకున్నాము. తీసుకున్న గుడ్డలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ లో చెప్పండి. అలాగే బూట్లు కూడా ఎలా ఉన్నాయి చూడండి, లైట్లు ఉండే బూట్లు కావాలని చెప్పేసింది. మా అమ్మ ఇంటికి ఎందుకు వెళ్తున్నది మీకు చెప్పలేదు కదా. మా అమ్మ వాళ్ళ అమ్మకి అయితే చాలా సీరియస్ గా ఉన్నది, హాస్పిటల్ ఉంది. అందుకని చెప్పి మా అమ్మ చెల్లెలు సడన్ గా అయితే ఇండియాకి వెళ్తున్నారు.